నెల్లూరు నగరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వాహనాలు తనిఖీ చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ సోమయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలతో కపాటిపాలెంలో కార్డన్ సర్చ్ నిర్వహించామని చెప్పారు. ఈ తనిఖీలో ఎలాంటి పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో సీజ్ చేశామన్నారు. గంజాయి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించామన్నారు.
నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు 3 టౌన్ పరిధిలోని కపాడిపాలెంలో నెల్లూరు ఇన్ఛార్జి డిఎస్పీ నెల్లూరు టౌన్ ఇన్ఛార్జి డిఎస్పీ శ్రీ గిరిధర్రావు గారి ఆధ్వర్యంలో చిన్న బజారు సిఏ గారు, నవాబ్పేట సిఏ గారు, దర్గాపేట సిఏ గారు, బాలాజీనగర్ సిఏ గారు మరియు సంతపేట సిఐ మేము 5 సిఐలు, అలాగే ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీ సుమారు 50 మందితో ఈ కపాడిపాలెం మొత్తం అనుగుణంగా చెక్ చేయటం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏదైనా గంజాయి కానీ, అలాగే స్టోలెన్ వెహికల్స్ కానీ, లేకపోతే ఏదైనా అన్వాంటెడ్ ఎక్స్ప్లోజివ్స్ మెటీరియల్ ఏదైనా సరే, ఏదైనా సంఘ నిరోధక శక్తులు కానీ ఎవరైనా దాచిపెట్టి ఉంటారనే ఉద్దేశంతో అన్నిటిని అనుగుణంగా చెక్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా 19 మోటార్ సైకిల్ను, ఒక ఆటో, 2 కార్లు సంబంధిత డాక్యుమెంట్లు లేనందువల్ల వాటిని సీజ్ చేయడం జరిగింది. వీటిని పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ని ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఈ తనిఖీలు. కాబట్టి ఈ ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, వారికి ఏదైనా సమాచారం కనుక సంఘ విద్రోహాలు కానీ, గంజాయి కానీ, లేదా స్టోలెన్ ప్రాపర్టీ కానీ, బైకులు కానీ, ఆటోలు కానీ, ఏదన్నా థెఫ్ట్ వెహికల్స్ సమాచారం ఉంటే